గతంలో ఇవాళ ఇప్పుడు నా మీద నెగ్గిన క్యాండిడేటే నా గతంలో నా మీద 35,000 తేడాతో ఓడిపోయాడు. అంత మాత్రం చేత ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుని అంతిమ తీర్పుగా భావించి మేము చాలా హుందాగా ప్రజల తీర్పుని స్వీకరించాం. మళ్ళీ ప్రజల కోసం పునరంకితం అవుదాం అనుకున్నాం. మళ్ళీ మనం చేయవలసిన బాధ్యతను మనం చేయాలనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మా నాయకుడు, మా పార్టీ నాయకుడు గత వారం రోజుల నుంచి ఆయన ఆలోచనలు కానీ నిన్నటి రోజున మొన్న ఎమ్మెల్సీలకు కానీ నిన్న ఎంపీలకు కానీ ఆయన ఇచ్చిన సందేశాల్లో కూడా ప్రజా సమస్యల మీద మనం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజల కోసం మనం నిలబడే ఉండాలి. ప్రజలకు న్యాయం జరిపించడానికి ఎంత కష్టమైనా వెనకాడకుండా మనం ముందుకెళ్ళాలి అని ఆయన ఇచ్చే ఆదేశాలన్నీ కూడా శిరసావహించాలని మేము చిత్తశుద్ధితోటున్నాం. 2019లో 19 నాటికి మేము ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చినా ఏ నాడు ప్రతీకార చర్యకి దిగలేదు. ఎవరి మీద దాడులు చేయలేదు. ఎక్కడ ఆస్తులు ధ్వంసం చేయలేదు. ఇవాళ మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ఒక మాధవరం గ్రామంలో ఒక రైతు, చిన్నకారు రైతు జీవనోపాధి కోసం 15 గేదెల్ని కొనుక్కుని ఆ గేదెల కోసం సంవత్సరం పొడుగుతా గడ్డి దొరకదు కదా, మళ్ళీ తట్టి రేపు వర్షాకాలంలో ఏదైతే సార్వా సీజన్లో గడ్డి ఎంతవరకు మనకి లభ్యమవుతుందో అని ఈ దాళవ గడ్డిని నిలవ పెట్టుకుని పశువుల కోసం, నోరు లేని మూగజీవుల కోసం వాటి ఆహారాన్ని నిల్వ చేస్తే ఆ పక్కన ఇంకొక 2 రైతులు వాళ్ళకి స్థాయికి తగ్గ గడ్డిమేట్లు వేసుకుంటే జనసేనకు సంబంధించిన 3 కార్యకర్తలు రాత్రి 12:30కి పెట్రోల్ డబ్బాలతోటి ఆ గడ్డిమేటు చుట్టూ పెట్రోల్ పోసేసి అంటించేసి బయటకు వస్తున్న విషయం అక్కడున్న కామాక్షమ్మ ఆలయంలో ఉన్న సీసీ కెమెరాని డిస్కనెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళకి తెలియకుండానే ఆ పక్కింట్లో ఉన్న ఒక సీసీ కెమెరాలో వీళ్ళ రావటం, వీళ్ళ పెట్రోల్ డబ్బాలతోటి పెట్రోల్ పోయటం, అంటించడం, మంట వచ్చి ఎలుగులో వీళ్ళందరూ కూడా పడటం, దాని ఫుటేజ్ కూడా మేము సేకరించడం అన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత జగన్నాథపురంలో ప్రజలకి మంచి పరిపాలన అందాలి, ఊరు దాటకుండానే వాళ్ళకి న్యాయం జరగాలని సచివాలయాలు నిర్మాణం చేశాం. రైతు భరోసా కేంద్రం కట్టాం. గ్రామ హెల్త్ క్లినిక్ని ఏర్పాటు చేసాం. డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నాం. ఒకే క్యాంపస్లో, కాంపౌండ్లో అన్ని సమగ్రమైన ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేస్తే అది పట్టలేక అక్కడున్న శిలాఫలకాలన్నీ కూడా పగలగొడితే అక్కడున్న సీసీ కెమెరాలో ఫుటేజ్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. జగ్గన్నపేటలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున విచ్చలవిడిగా మీరు ఆహాకారాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇంటి ముందు మీరు చేసిన విధ్వంసాలు, విన్యాసాలు ఎన్ని కోతి గంతులు వేసినా మా వాళ్ళ సంయమనంతో పని ఏదో వాళ్ళు మరి ప్రజలు ఏమనుకుంటారన్న మరి ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ అది ఎన్ని రోజులు ఉంటారు అని సరిపెట్టుకుంటే రావటంతో అక్కడ సచివాలయంలో ఉన్న 2 శిలాఫలకాలని కూడా బలవంతంగా పగలగొట్టేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎదురుగుండా ఇళ్ళ వాళ్ళ వారించిన గుణపాలెట్టుకుని
పొడిచేస్తామని పొడిచేస్తే అది నేను వెళ్ళి సీసీ ఫొటోస్ తీసి ఎవరైనా గుర్తిస్తే దానికి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలందరి పేర్లు బయటకు వచ్చినాయి. అలాగే రావణగూడెంలో శిలాపలకాలు పగలగొడితే ఫుటేజ్ తీస్తే దాంట్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా బయటకు వచ్చినాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాను, ఇది ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు. 2019లో మీరు 5 ఏళ్ళ పరిపాలన, అంతకు ముందు చేసిన పరిపాలనకి మేము ఎక్కడ అధికారంలోకి వచ్చాం కదా అని ఎక్కడ ఏ రకంగానూ కూడా మేము ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదే. మన ప్రజలు అధికారం ఇచ్చారు, మనం ఒక మంచి పరిపాలన అందించి వాళ్ళకి మంచి పరిపాలన ఇవ్వాలి, వాళ్ళు మనం ఓటేసినందుకు వాళ్ళు సంతోషపడాలనే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్ళాం తప్ప ఎక్కడ ప్రతీకార చర్యలు చేయలేదే. మరి దీన్ని ఏమంటారు? కొవ్వు పెరిగిపోయి ప్రభుత్వ ఆస్తుల్ని మీ సొంత ఆస్తులు అనుకుని అక్కడున్న ప్రభుత్వం పరంగా జరిగిన అభివృద్ధిని ఎవరికి తెలియనివ్వకుండా మీరు గుణపాలతోటి పొడి చేసేస్తే ఏమంటారు దీన్ని ప్రజాస్వామ్యంలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన అందించినా ప్రజలు ఏ రకంగా ప్రలోభపడ్డారన్న దానికి ఆలోచించినట్లయితే ఆయన ఒకటే ఆయన చెప్పేది ఏమిటంటే, మనం ఏదైనా ఒక మాట ఇచ్చామంటే నిలబెట్టుకునే తత్వం మనది, అది కొనసాగించాలి. అది దృష్టిలో పెట్టుకుని మన మేనిఫెస్టో తయారు చేసి, మన మేనిఫెస్టో అన్నది మన టేబుల్ మీద ప్రతి ఆఫీసర్ టేబుల్ మీద ఉండేలాగా చేయాలి. అది మన బైబిల్, ఖురాన్ తోటి, భగవద్గీతతో సమానం. ఆ రకమైన మేనిఫెస్టోని తయారు చేయలేని ఆయన ఆచితూచి అడుగులేసిన సందర్భం. అందుకే మన రాష్ట్ర ఆదాయాన్ని, ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ఈ 5 ఏళ్ళలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఎంతైతే 2 సంవత్సరాలు కరోనా సమయంలో ఎంతైతే ఆర్థికంగా నష్టపోయామో ఆ నష్టం ఇప్పుడు ఉండదు. కాబట్టి ఆ 50, 60, 70 కోట్లు, 80 కోట్లు, 1,00,000 కోట్లు నష్టపోయిన 2 సంవత్సరాలు నష్టపోయిన ఆ అమౌంట్ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, రోడ్లు, ఇతర నిర్మాణానికి మనం ఉపయోగించి 5 ఏళ్ళలో బ్రహ్మాండమైన పరిపాలన అందించవచ్చని ముఖ్యమంత్రి గారు భావించి చెప్తూ ఉంటే, మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఇక్కడున్న ఒక కౌన్సిలర్ అవ్వాలంటే ఒక నాయకుడి సాయం లేకపోతే జన్మలో కౌన్సిలర్ అవ్వలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు స్థాయి మర్చిపోయి స్థాయికి మించి మాట్లాడి జబ్బలు చచ్చుకుంటున్నట్టుగా కనపడుతున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి విషయం అర్థమవుతుంది. నేను మంత్రి హోదాలో ఇంకా మీ బుర్రకి ఆ స్థాయికి మీరు రాలేకపోవచ్చు. నేను ఎమ్మెల్యే గతంలోనే చేశాను, ఇప్పుడు చేశాను. ఎమ్మెల్యే నుంచి ఒకసారి మంత్రి అయితే మంత్రి స్థాయికి చేరామన్న ఒక సంతృప్తి, ఒక అల్టిమేట్ గోల్ కింద భావిస్తాం ఎవరైనా. అటువంటిది మా నాయకుడు ఆశీస్సులతోటి, ఆ భగవంతుడి అనుగ్రహంతో నేను ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను, ఉప ముఖ్యమంత్రి పదవి చేశాను. చరిత్ర పుటల్లో నా పేరు ఉప ముఖ్యమంత్రిగా ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారన్నది నా పేరు చిరస్థాయిగా ఉండిపోద్ది.
రాజకీయాల్లో గెలుస్తాం ఓడతాం, రాజకీయాల్లో ప్రజల కోసం నిలబడిన వాళ్ళం. నేను 7 సార్లు పోటీ చేశాను చెప్తున్నారు, కరెక్టే. 2 సార్లు నెగ్గానని చెప్పారు, కరెక్టే. 5 సార్లు ఓడిపోయానన్నారు, కరెక్టే. కానీ కాకిలాగా బతకలేదు, హంసలాగా బతికాను. నేను 2 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా అయితే 2004 నుంచి 2009 వరకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే తాడేపల్లిగూడెం నియోజక చరిత్రలో కొట్టు సత్యనారాయణకి ముందు, కొట్టు సత్యనారాయణ గారి తర్వాత అన్న తీరులో అందరికీ ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాను. కళ్ళు లేని వాళ్ళకి గుడ్డోళ్ళకి తెలవకపోవచ్చు. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయితే గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో, ఎంత దుర్మార్గం జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో దానికి విరుద్ధంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలాగా నెగ్గిన తర్వాత పార్టీలకు అతీతంగా చేయాలన్న సంకల్పం మా నాయకుడు మాకు నేర్పితే మేము అందించే పథకాల్లో శాచురేషన్ మోడ్లో ప్రతి పార్టీకి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకి న్యాయం చేస్తే మీలాగా జన్మభూమి కమిటీలు పెట్టుకుని స్వార్థంతో మీ జేబులు నింపేసుకుని ఎదరోడు జేబులు కొట్టేసే పరిస్థితిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లా. మీ గ్రామని ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో ఆ మాట్లాడిన వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి మీ పక్కన కూర్చోబెట్టున్నారు. వాళ్ళ గౌరవంగా నా దగ్గరకు వచ్చి మా గ్రామంలో మా కులానికి కులదేవతగా మేము కొలుసుకుంటాం, ఒక గౌరమ్మ దేవి ఆలయాన్ని నిర్మాణం చేసుకుంటున్నామని అక్కడ అందరూ కులానికి సంబంధించిన పెద్దలందరూ కూడా నా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు మా పార్టీ వాళ్ళు కూడా వస్తే ఎంతో గౌరవించాను, ఎంతో మర్యాద ఇచ్చాను. వాళ్ళ కోరికలు నెరవేర్చగలిగే స్థితిలో నేను ఉన్నాను అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వస్తే 3 సార్లు వాళ్ళు ఊహించిన విధంగా న్యాయం చేసి వాళ్ళు ఇస్తారనుకుని రాలా. ఆయన ఏమంటాడో మనమేం చేయలేదు కదా, మనకు చేస్తాడా అనుకునే పరిస్థితులు వచ్చారు అని అక్కడ వాళ్ళతో పాటు వచ్చిన కూడా చెప్పారు. కానీ అటువంటి ఆలోచనలు ఏం చేయలేదు, చాలా హుందాగా మా స్థాయిని నిలబెట్టుకున్నానే. నీలాంటి స్థాయి తక్కువలతోటి నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, అదే చెప్పాను. అయినప్పటికీ కూడా నువ్వు రాష్ట్ర గత ప్రభుత్వాన్ని నీకు మిడిమిడి జ్ఞానంతో నువ్వు చేసిన విమర్శలకి సమాధానం చెప్పాలని ఈ రకమైన సమాధానం చెప్తున్నాను. నువ్వు మాట్లాడిన మిగిలిన విషయాలకి మా పార్టీ నాయకులు మాట్లాడతారు.